श्रीगुरुचरणाभ्यां नमः। शिवाय गुरवे नमः। वाञ्छा सज्जन संगति परगुणे प्रीतिर्गुरौ नम्रता विद्यायां व्यसने स्वयोषिततिर्लोकापवादात् भयं शक्तिशूलिनि शंकरात्मदमने संसर्गयुक्तिखिलैः एते येषु वसन्ति निर्मलगुणाः तेभ्यो महद्भ्यो नमः। ఈ మాట ఇక్కడ సత్సంగము అనేటువంటి ఒక విషయాన్ని ప్రతిపాదన చేశారు కాబట్టి వాంఛా సజ్జన సంగతి ఈ మాట అన్నది సాక్షాత్తు భర్తృహరి సుభాషితాలు రాస్తూ ఎటువంటి వ్యక్తికి నేను నమస్కారం చేయాలి అని ఆయన ప్రపంచం అంతా కూడా చదివినటువంటి మహానుభావుడు. మిగతా వాళ్ళందరూ దార్శనికులు, తపస్సు వల్ల దర్శించి రాసిన వాళ్ళు లేదా గురువుల యొక్క దివ్యానుగ్రహంతో రాసిన వారు. కానీ భర్తృహరి యొక్క జన్మ చాలా గొప్ప జన్మ. ఆయన జన్మ రహస్యం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన ప్రపంచమంతా కూడా తిరిగి సత్పురుషులు ఎలా ఉంటారు, దుర్జనులు ఎలా ఉంటారు, మూర్ఖులు ఎలా ఉంటారు, స్త్రీలు ఎలా ఉంటారు, రాజులు ఎలా ఉంటారు, విద్వజ్జన పద్ధతి విద్వజ్జనులు ఎలా ఉంటారు అని అన్నింటినీ కూడాను ఒకసారి చదువుకొని ఆయన గ్రంథం రాద్దాము అని అనుకున్నప్పుడు ముందు ఎవరో ఒకరికి నమస్కారం చేయాలి. ఎవరికి నమస్కారం చేయాలి అని ఆలోచించారట. ఆలోచించి వాంఛా సజ్జన సంగతి, సద్విషయందు వాంఛ గలవారు, పరగుణే ప్రీతి, నేను గొప్ప నాది గొప్ప అనే కాకుండా ఎదుటివాడు చెప్పేది వినేటువంటి స్వభావం కలవాడు ఎవడై ఉంటాడో వాడికి, గౌరవ నమ్రత, పెద్దల యందు గురుతుల్యుల యందు గురువుల యందు నమ్రత గలవారు. ఎక్కడికి వెళ్ళినా నేను ఫలానా వారి శిష్యులని చెప్పుకోవటంలోనే ఔన్నత్యం ఉంది తప్ప నేనే గొప్పవాడిని అని చెప్పుకోవటంలో ఔన్నత్యం లేదు. విద్యాయాం వ్యసనే, విద్య అనేటువంటిది ఏదో ఒకరోజు చదివితే వచ్చేది కాదు, అనంతమైనటువంటి విద్య. అందుకోసమే మనకి కృష్ణ యజుర్వేదంలో కాఠకోపనిషత్తులో అనంతా వై వేదా అని చెప్పాడు. వేదములు అనంతములు, వేదం అంటే విద్యే. కాబట్టి విద్యాయాం వ్యసనే, భార్య తప్ప అన్య స్త్రీల యందు మాతృభావన కలవాడు, తనయందు నిఖిల భూతములయందు, పోతన గారు చెప్పు, తనయందు నిఖిల భూతములయందు ఒక భంగి సమహితత్వం బొనబరువాడు, అందరి యందు సమభావన కలవాడు, పెద్దల బడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కనుదాయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, సకులయడ సోదర స్థితి అని ఆయన చక్కగా అద్భుతంగా ప్రహ్లాదుడి యొక్క గుణగలాన్ని కూడా వర్ణించున్నాడు. కాబట్టి లోకాపవాదాత్ భయం, మనం ఈ పని చేస్తే లోకం ఏమన్నా అనుకుంటుందేమో, ఇది మంచిదా కాదా అని ఆలోచించేటువంటి స్థితి గలవాడు, భయం గలవాడు ఉంటారు. మనుషులకి గుణగణాలు అది కూడా ఒక గుణం. శక్తిశూలిని శంకరాత్మదమనే సంసర్గ యుక్తిఖిలై, ఇవాళ మనం చూస్తున్నాం ప్రపంచంలో రాముడు గొప్ప, విష్ణువు గొప్ప, శివుడు గొప్ప, దేవుడికి పేర్లు మార్చడం, గోత్రాలు మార్చడం, రకరకాల విషయాలు నడుస్తూ ఉన్నాయి ప్రపంచంలో. కానీ భరతుడే సాక్షాత్తు ఒకనొక సందర్భంలో కైకతో చెప్తాడు, రాముల వారి దగ్గరికి వచ్చి, నేను విష్ణువు గొప్ప, శివుడు గొప్ప అంటే పాపం వస్తుందో ఆ పాపం నాకు వచ్చుగాక అని చెప్తాడు. భరత యొక్క ప్రతిజ్ఞల్లో ఉంది రామాయణంలో, వాల్మీకి రామాయణంలో. కాబట్టి అందరి దేవతల యందు సమభావంతో ఉండేటువంటి వాడు, శక్తిశూలిని శంకరాత్మదమని సంసర్గ యుక్తిఖిలై ఏతే ఏషు వసంతి నిర్మల గుణాః తేభ్యో మహద్భ్యో నమః. ఇన్ని గుణములు ఎవరి యందు ఉన్నాయో వారికి నా నమస్కారము అని ఆయన ఆ గ్రంథం రాసేటప్పుడు చెప్తారు. అటువంటి పెద్దలకి అటువంటి కలియుగంలో అన్ని గుణాలు ఒకరికి ఉండటం సాధ్యం కాదు. కాబట్టి ఈ మంచి గుణాల్లో ఏ ఒక్క మంచి గుణం ఎవరికి ఉన్నా వారికి మా నమస్కారం చేస్తూ ఈరోజు ఒక విధంగా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది, చాలా రామణీయకంగా ఉంది. ఆ వెంకటరమణ స్వామివారి సన్నిధిలో మరి రమణ గారు చాలా గొప్ప వ్యక్తి. వారిని చూస్తే నాకు శివానందమూర్తి గారి యందు ఎటువంటి భక్తిభావం ఉందో అటువంటి భావన కలుగుతుంది. కారణం ఏంటంటే
2022 సంవత్సరం జూలై మాసం జూన్ మాసం చివరిలో కాంచీ శంకరాచార్య స్వామి వారు, విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు తెలంగాణ పర్యటనంతా ముగించుకున్నారు. చివరి 11 రోజులు మా మహావిద్యాపీఠంలో చక్కగా ఉన్నారు. చాలా ఆనందం కలిగింది. వారిని సాగనంపే సమయంలో, నువ్వు ఇక్కడ కాదు సాగనంపాలి, నువ్వు నన్ను తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించేటప్పుడు తీసుకొచ్చావు, నన్ను రాష్ట్రం చివరి దాకా తీసుకెళ్ళి వదిలిపెట్టాలి అన్నారు. సరే, నేను నడుము బట్ట కట్టి తయారై, నువ్వు కాదు భార్య కూడా రావాలి అన్నా. అప్పటిదాకా మాకు రోజుకి ఎంతోమంది జనాలు, వాళ్ళకి ఆతిథ్యాలు అంతా. సరే కాబట్టి ఆవిడ బయలుదేరింది. మేము మధ్యలో స్వామివారికి ఇక్కడ విజిట్ కోదాడలో, నల్గొండలో ఇవన్నీ చూసుకొని రాత్రి 11:30కి ఆంధ్ర సరిహద్దుల్లోకి వెళ్తే హైవే దగ్గర నుంచి బలుసుపాడు రమణ గారు ఉండేటువంటి ఆశ్రమంలోకి సుమారు 4 కిలోమీటర్లు ఉండేమో. రాత్రి 11:30 ఆ టైంలో ఎటువంటి జాతి వివక్ష అనేది లేకుండా అన్ని వర్ణస్థులు, ఆడ మగ 50 మంది ఆ 4 కిలోమీటర్లు అటు ఇటు దీపాలు పట్టుకొని స్వామివారికి స్వాగతం పలికారు 11:30 సమయంలో. ఆ సందర్భంలో నేను కారు నడుపుతున్నాను, వెనకాల స్వామి కూర్చున్నారు, పక్కన వీరు కూర్చున్నారు. అదొక నాకు చాలా జీవితంలో గుర్తుపెట్టుకోని విషయం. ఆ 10-15 నిమిషాలు కూడా సత్సంగమే కారులో, వేరే విషయాలు ఏమి లేవు. అటువంటి అక్కడికి వెళ్ళి స్వామివారి 4-5 రోజులు సేద తీరారు. చాలా గొప్పగా జరిగింది. ఎందుకు చెప్పొచ్చానంటే, ఈరోజు వీరిని ఇక్కడ దర్శిస్తానని అనుకోలేదు. ఆయన మనకి భౌతికంగా రమణ గారు వారు, ఇంకా విషయం చెప్పాలంటే మనందరికీ పెద్దవాళ్ళకి లేదు, మనకి చాలా హాస్య నటుడు పద్మనాభం గారి అల్లుడు, అది కూడా చెప్పచ్చు. అమ్మగారు ఇక్కడే ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, చాలామందికి తెలియదు. అలా పెడితే ఆయన సమాజానికి చాలా హితమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఎలా అంటే, అనేక మంది ఆయన దగ్గరికి వ్యాధిగ్రస్తులై వస్తూ ఉంటారు. వారందరికీ ఏదో మందించి పంపించేయచ్చు, కానీ వారందరికీ ఏదో ఒక ధార్మికమైన విషయాన్ని వారికి ప్రబోధం చేస్తారు. విధంగా ఆ సమయంలో ధార్మిక ప్రబోధం చేయటం అంటే అది బాగా ఎక్కుతుంది జనాలకి, చాలా అవసరం. మనం ఈ విషయంలో అన్యమతస్థులు చూడండి, వారు ఎవరిని నేను విమర్శించట్లేదు. వారు విద్యా వైద్యం అని చెప్పే భారతదేశంలో అడుగుపెట్టి ఆ 2 ఇస్తూ మిగతావన్నీ ఇంజెక్ట్ చేశారు. కనీసం మనం వాళ్ళని చూచి కూడా చూచి కాపీ కొట్టలేని స్థితిలో మనం ఉన్నాం ఏంటి. కానీ రమణ గారు మరి వారి గురువుల యొక్క అనుగ్రహంతో వారు మందు ఇస్తూ అటువంటి పని చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. వారిని కావటం చాలా ఆనందంగా ఉంది. వారి యొక్క ఆశీస్సులతో మరి ఇక్కడ ఈ వెంకటరమణ స్వామి వారి దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో మనందరికీ కూడాను మంచి సద్బుద్ధి. ఎందుకంటే ఎలా మనం ఉండాలనేటువంటిది మనం ప్రత్యేకంగా ఎవరు నేర్చుకోకర్లా. భగవత్పాదుల వారు చెప్తూ దేయం దేన జనాయచ విత్తం, ఒకటే మాట. ఎవరికి మనం సంపాదించిన డబ్బు ఏంటంటే 10 మందికి ఉపయోగపడటమే దాని యొక్క ఇది. ఒక శంకరులే కాదు, కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యం రాస్తూ త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం అనే ఒక శ్లోకం రాశారు మొట్టమొదటి సర్గలో. త్యాగాయ సంభృతార్థానాం, మనం ధనం సంపాదించి ఏం చేయాలి అంటే త్యాగం కోసమే సంపాదించాలి. అది త్యాగం కోసం సంపాదించాలి, లేదన్నా కొద్దో గొప్ప మనం భోగం కోసంగా వాడుకోవాలి. ఈ 2 జరగకపోతే దానికి వేరే అవయోగం బట్టి చివరికి చోరత్వంకి ఏర్పడుతుంది. కాబట్టి త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం. ఇక్ష్వాకువంశ ప్రభువులు ఎలా ఉన్నారు అన్న విషయం రామాయణంలో కూడా సుందరకాండలో మితభాషి పూర్వభాషీ చ రాఘవ. ఎవరన్నా ఇంటికి వస్తే మొట్టమొదటి రామచంద్ర స్వామి పలకరించేవారట. ఏంటి
అంతేగాని వారిని వీళ్ళు పరిగెత్తడం కాదు. వేరే వారిని బాగున్నారా, వచ్చారా, రండి కూర్చోండి. పూర్వ భాష. అట్లాగే ఆ మాట్లాడే 2 మాటలు నవ్వుతూ మాట్లాడటం, మాట్లాడే మాట మితంగా మాట్లాడటం. ఈ మితంగా మాట్లాడటం వల్ల ఏమిటా జరిగేది అంటే, మనం వాక్కు అనవసరమైన విషయాలకు వెళ్లకుండా సత్యం పలకటానికి ఒక సాధన అది. సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం. మాకు అక్కర్లేదండి, మాకేదో రాజ్యం ఉంది, బర్మింగ్హామ్లో ఒక దేవాలయం ఉంది, వెంకటేశ్వర స్వామి, ఇంకెందుకంటే దేవాలయాలు కాదు, కావాలి. జనాలు పెరిగారు, అవసరాలు పెరిగినాయి. కాబట్టి వీధి వీధికి కూడా ఒక దేవాలయం ఉంటుంది, తప్పేమీ లేదు. హాయిగా ఆగమశాస్త్రం ప్రకారం ధర్మం ఏమి చెప్పిందో, ఇప్పుడు ధర్మం కొన్ని విషయాలు చెప్పింది, ఆ విషయం కూడా, ఎందుకంటే వాళ్ళ ధర్మం గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నారు పేదాటి వారు. మనకు ఆగమాలు ఉన్నాయి, ఆగమాలని అనుసరించి పెట్టాలి కాబట్టి పెట్టాలి తప్ప ఏదో సూపర్ మార్కెట్, హైపర్ మార్కెట్ లాగా మా దగ్గర అన్నీ దొరుకును అని అన్ని దేవాలయాలు అన్ని మతాలకి సంబంధించి పెట్టడానికి ఇదేమి మార్కెట్ షాపు కాదు. మనం ఒక దేవాలయం ప్రధానంగా పెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఉండొచ్చు తప్ప అన్ని విషయాలకి ఆ దేవాలయాల్లో ప్రవేశం అనేది పనికిరాదు అనేది మనకు ఆగమశాస్త్రం చెప్తున్న విషయం. కాబట్టి యశసే విజిగీషోణ అంటే వాళ్ళేం కూర్చుండేవాడు కాదు. ఎప్పటికప్పుడు శోభమా జన్మశుద్ధానాం ఆపలోదయకర్మణాం ఆసముద్రక్షితీశానాం ఆనాకరథవర్త్మనాం. వాళ్ళు పుడితేనే శుద్ధులుగా పుట్టేటువంటి వాడు ఆ మహారాజు. సోహం ఆజన్మశుద్ధానాం ఆఫలోదయ కర్మణ, ఫలం సంప్రాప్తించేంత వరకు కర్మ చేస్తూ ఉండటమే తప్ప అది రాలేదండి, ప్రయత్నం చేశామని వదిలేసాం అనే మాట వాళ్ళకి లేదు. ఆ సముద్ర క్షితీశానాం, సముద్రం పోగా ఎక్కడన్నా భూమి ఉంది అంటే దానికి అధిపతులు వాళ్లే. అందుకోసమే వాలిని ఆయన సంహరించినప్పుడు నువ్వు ఏ లక్షలో నన్ను సంహరించావు అని అడుగుతాడు రామచంద్రుడిని. వాలి, నీకేం సంబంధం, అయోధ్య నగరం అనేది నీ రాజ్యమా అంటే, ఆ సముద్ర క్షితీశాన, సముద్రం పోగా భూమి ఉంటే అది మాదేరా బాబు అని చెప్పాడు. భూమిలో అంతర్భాగమే అది, కిష్కింద కావచ్చు, అరణ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఆనాకరథవర్త్మనం. చూడండి, వాళ్ళ రోజున లోకంలో మనం ఎంతోమంది చూస్తున్నాం అర్థాంతరంగా పోతారు. అసలు రిటైర్మెంట్ అనేది తీసుకోరు. ఎప్పటికప్పుడు ఆ ప్రభుత్వాలు కూడా రిటైర్ అయిన తర్వాత ఇంకో 2 ఏళ్ళు, ఇంకో 4 ఏళ్ళు అడ్వైజర్గా ఎక్స్టెన్షన్లు చేస్తూ పోతున్నారే. మరి వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు? ఇక్ష్వాకు ప్రభులు వాళ్ళ సామాన్యుల ఎంత ఐశ్వర్యం ఉంది వాళ్ళకి. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళంతరం వాళ్ళే యువరాజుకు పట్టాభిషేకం చేసి వాళ్ళే చక్కగా వానప్రస్థాశ్రమానికి వెళ్ళి అక్కడ ఆచరించిన ధర్మాలని కూడా ఆచరించి ఆయన ఏదో రావటం, చిత్రగుప్తులు లెక్క చూడటం, ఒకటి పంపించడం ఏం లేదు. శరీర ఏవ స్వర్గం లోకమేతి, ఈ శరీరంతోనే వారు స్వర్గానికి వెళ్ళేవి. ఆనాకరథరత్మన, నాకము అంటే స్వర్గము, స్వర్గ పర్యంతం కూడా వారి రథంలో వాళ్ళు వెళ్ళేవాళ్ళు. అంటే అంతటి ఇంద్రియ నిగ్రహత, అంత తపశ్శక్తి, అంత నియమాలు వాళ్ళు పాటించారు. కాబట్టి ఇవన్నీ ఎట్లా సాధ్యము అంటే ప్రధానంగా వారికి కుల గురువులు బోధించినటువంటి విషయం. గురువు లేకపోతే ఈ ప్రపంచంలో ఏమీ లేదు. గురువు లేకపోతే ప్రపంచంలో అజ్ఞానమే తప్ప జ్ఞానం అనేది లేదు. అంటే భక్తి, జ్ఞానం, వైరాగ్యం అని 3 మనకి ప్రధానంగా చెప్పారు. దాంట్లో భక్తి శాస్త్రాన్ని భగవత్పాదుల వారు చాలా ముందు, అన్నిటికంటే కావాల్సింది భక్తి. భక్తి ఉంటేనే గురువైనా అనుగ్రహిస్తాడు. ఆ భక్తి జ్ఞానానికి హేతు అవ్వాలి, ఆ జ్ఞానం వైరాగ్యానికి హేతు అవ్వాలి అని, ఆ భక్తి ఎలా ఉండాలి అని భక్తి శాస్త్రం గురించి మనకి అనేక చోట్ల, భాగవతం ప్రధానంగా భక్తి శాస్త్రం, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదం అని 9 విధ భక్తులు మనకి భాగవతం బోధించింది. భగవత్పాదుల వారు శివానందహరిలో ఒక శ్లోకం చెప్తారు. అంకోలం నిజబీజ సంతతి రజస్కాంతోపలం సూచిక సాధ్వీ నైతిభవం లతాక్షితిరహం సింధు సరిద్వల్లభం. ఎటువంటి భక్తి ఉండాలి అంటే, నాకు బాల్యంలో విజయేంద్ర స్వామి వారు ఆశ్రమ స్వీకారం ఎక్కడైతే నిర్ణయమైందో మహబూబ్నగర్లో, ఆ స్థలంలో వారిని నిర్ణయం చేసే రోజున అక్కడ ఉన్నాను యాదృచ్ఛికంగా మా గురువులతో. మళ్ళీ మొన్న 22వ సంవత్సరం ఏప్రిల్లో మొదటి వారంలో అక్కడికి వెళ్తే, నీకు గుర్తుందా ఇక్కడే నిర్ణయించాము ఆ రోజున అనేవారని, ఆ రోజున ఈ శ్లోకం మళ్ళీ ఆయన నడుపుగా చెప్పారు. అయితే పరమాచార్య స్వామి వారు చెప్పారట, ఎక్కడా కూడా ఈ ఆశ్రమిస్తున్నామని చెప్పలేదుట. ధర్మాధికారిని పిలిచి శ్రీకార్యం గారిని
రేపటి నుంచి మీరు ముగ్గురు చూసుకోవాలి అన్నారట. అంతేగాని వీరికి ఇస్తున్నాం వారికి ఇస్తున్నాం అని చెప్పలేదు. అంకోలం నిజబీజ సంతతి, అంకోల వృక్షం అని ఒక వృక్షం ఉంది తెలుగులో, బూరుగు చెట్టు అని అంటారు దాన్ని. దానికి కొన్ని లక్షణం, ఒక లక్షణం ఉంది, అద్భుతమైన లక్షణం. వృక్షశాస్త్రం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. దాని యొక్క లక్షణం ఏంటంటే విత్తనాలు అన్ని చెట్లాగా దానికి రాలుతాయి. కానీ ఆకాశం మేఘావృతమై ఎప్పుడైతే బురుగులు వెలుపులు వస్తాయో అక్కడ ఉన్నటువంటి విత్తనాలన్నీ వెళ్ళి అమాంతం చెట్టు బతుకుంటాయి. భక్తుడు కూడా, సాధకుడు కూడా సద్గురువుని, భగవంతుడిని అలా అతుక్కోవాలి అని భగవత్పాదులు చెప్తారు. అంకోలం నిజబీజ సంతతి. ఇంకొక ఉపమానం చెప్తారు, అయస్కాంతోపలం సూచిక. ఇనుము దగ్గర అయస్కాంతం పెడితే దానికి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. అమాంతం వచ్చి అది కాస్త అతుక్కుంటుంది. అట్లాగా భగవంత్ జన్మ ఎత్తినందుకు జంతువురాం నరజన్మ దుర్లభం. ఈ నరుడుగా మనం జన్మించినందుకు మనం చేయవలసింది ఏంటంటే భగవంతుడిని అతుక్కోవటమే మనం చేయాలి ఏంటి. ఆ తర్వాత ఆయన ఏం చేయాలో ఆయన చూసుకుంటాడు. అయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజభవం. పతివ్రత యొక్క లక్షణం ఏంటంటే ఆ భర్తని ఎలా తాను అతుక్కొని ఉంటుందో. అతుక్కోవడం అంటే ఏదో చెంగులేసుకొని తిరగడం కాదు. సీతామ్మవారు ఎలా అతుక్కుందో అలా అతుక్కోవాలి. దీనోవా అని చెప్తాడు, నీకెందుకు రాముడికి రాజ్యహీనుడు అయిపోయినాడు, అడవి పాలైపోయినాడు, వాడు ఎందుకు నీకు ఐశ్వర్యం ఇస్తాను నాతో ఉంటే దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురువు. దీనుడు కానీ రాజ్యహీనుడు కానీ ఆయనే నాకు భర్త, ఆయనే నాకు గురువు అని ఆ సాధ్వీ తల్లి ఎలా చెప్పిందో. సాధ్వీ నైజభువం. అలాగే లతాక్షితిరుహం. ఒక జాతి చెట్టు మెల్లతీగో జాతీగో ఉందనుకోండి, అది ఏం చేస్తుంది? ఏదో ఒక చెట్టును ఆశ్రయిస్తుంది. ఆశ్రయించినప్పుడు దాని లక్షణం ఎలా ఉంటుందంటే చెట్టులో మమైకమైపోతుంది. ఇదే ఏది తీగ ఏది చెట్టో కనుక్కోలేదు, అట్లా మమైకమైపోతుంది. మనం కూడా భగవంతుడితో అలా మమైకమైపోవాలి అని ఆయన మరొక ఉదాహరణ చెప్పారు. ఇక చివరి ఉదాహరణ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. సాధ్వీ నైజభవం లతాక్షితిరుహం సింధుశ్చరిద్వల్లభం. నదీనాం సాగరోగతి గంగే యమునే చైవ గోదావరి సరస్వతి అని తెల్లవారులేసి చెప్తాం. ఈ నదులన్నీ ఎక్కడికి వెళ్తాయంటే నదీనాం సాగరోగతి, వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. పట్టిసీమలో కూడా అక్కడ కలుస్తూ ఉంటుంది మా వీరభద్రం గారి దగ్గర. కాబట్టి అది ఆశ్చర్యకరం. ఎంత గొప్పదంటే అప్పటిదాకా ఆ నదికి ఎంత ప్రాచుర్యం ఉంటుందో, ఎంత గొప్పగా చెప్పుకుంటామో, గోదావరి నది, గోదావరి వచ్చిందండి, పొంగిందండి, అది చేసిందని, ఇది చేసిందని. అది ఎప్పుడైతే ఆ సాగరంలో కలుస్తుందో తన యొక్క స్వరూపం ఉండదు, తన యొక్క నామం ఉండదు, అంతా సముద్రంలో లీనమైపోతుంది. మనం కూడా ఈ యొక్క జీవితాన్ని భగవంతుడిలో ఐక్యం చేస్తేనే ఈ జన్మకి సార్థకత అని 5వ ఉపమానం, చివరి ఉపమానం భగవత్పాదులు చెప్పారు. కాబట్టి మనిషికి ఏది కావాలన్నా ముందు కావాల్సింది భక్తి. భక్తి అనేది లేకపోతే మీరు ఎంత కర్మానుష్ఠానం చేయండి, భక్తి అనేది చాలా ముఖ్యము. భాగవతం మొత్తం ఆ విషయాన్నే సూచించింది. ఆ గోపికలందరూ కూడాను వాళ్ళు ఎటువంటి నిష్కామమైనటువంటి భక్తి, వాళ్ళకి ఎటువంటి భక్తి కామం అనేది లేనే లేదు వాళ్ళకి. దాన్నే ఒక చోట దశమస్కందంలో ఆయన ద్వారకా నగరానికి వచ్చారు పరమాత్మ. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంధ్యా సమయంలో ఈ భాగవతం మరణం చేయాలి. వచ్చారు. వచ్చిన తర్వాత ఒక రోజున ఉద్ధవుడిని పిలుస్తారు. పిలిచి గోపికలందరూ నేను లేకపోతే ఆ బృందావనంలో చాలా బాధపడుతూ ఉంటారు, వారు నీళ్లు ముట్టుకోరు, అన్నం తినరు, నాస్మరణ చేస్తూ ఉంటారు, ఎలా ఉన్నారో వారి యొక్క యోగక్షేమం చేసిరా అని ఉద్ధవుని పంపిస్తాడు స్వామి. ఆయన బృందావనానికి వెళ్తారు. బృందావనానికి వెళ్ళినప్పుడు ఆ గోపికల యొక్క స్థితిని చూస్తారు. ఎవరు నువ్వు అంటారు. పరమాత్మ పంపించారు, మీ యోగక్షేమాలు విచారించమన్నారు, అందుకోసం వచ్చాను అని చెప్తాడు ఉద్ధవుడు. సరే బాగానే ఉంది, వాడెవడో అక్రూరుట్ట వచ్చాడు, మా పాట క్రూరుడు, మా పరమాత్మను కాస్త తీసుకెళ్ళిపోయినాడు, నువ్వెందుకు వచ్చావు, మేము ఉన్నామా చచ్చామా చూడటానికి వచ్చావా అని తిడతారు. మట్టి దుమ్మెత్తి పోస్తారు, రాళ్ళు వేస్తారు, రకరకాలుగా చేస్తారు. కానీ మహానుభావుడు ఎంత గొప్పవాడు అంటే ఉద్ధవుడు వాళ్ళని ఒక్క మాట అలా. ఎందుకంటే భక్తుడి యొక్క లక్షణం ఎలా ఉండాలి అంటే సాత్వికం చాలా ముఖ్యంగా ఉండాలి. ఏకనాథ భాగవతం అని ఏకనాథుడిని ఆయన కాశీలో చాలా కాలం ఉన్నారు. ఆయన గంగానదిలో స్నానం చేసి వస్తున్నారు. వస్తుంటే ఆయన భక్తిని పరీక్షిద్దామని ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మడు శుభ్రంగా కెళ్ళి వేసుకొని జరదాకెళ్ళి
మెట్లెక్కి పైకి వచ్చారట, ఒకసారి ఉమ్మేశారట, మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వచ్చారు, మళ్ళీ ఉమ్మేశారట. ఈ ప్రకారంగా 105 సార్లు ఉమ్మేశారట. 107 సార్లు మెట్లు దిగాడు. కేదారఘాట్లో జరిగిన చరిత్ర ఇది. స్నానం చేశాడు. 108వ వచ్చి వాడికి అప్పటికే నీరసం వచ్చేసేసి, అరే ఉమ్మేరా అంటే ఉమ్మేనా నా వల్ల కావట్లేదు, కొద్దిగా ఉమ్మేరా ఎక్కడ. వాడికి చాలా ప్రయత్నం చేశారు. లోపల ఉన్న నీళ్ళన్నీ కూడా అయిపోయింది. ఉమ్మేసి నీళ్ళన్నీ కూడా అయిపోయింది. ఇంకొకసారి ఉమ్మేరా, 108వ స్నానం అవుతుంది నాకు అంటారు. వాడికి ఉమ్మేలేదు, అయిపోయింది, నీరంతా అయిపోయింది. అంటే అన్నిసార్లు ఉమ్మేసినా కూడా ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా అలా ఉంటాడంటే అంత సాత్వికతని అతను పొంది ఉన్నాడు. అలాగే ఉద్ధవుడు కూడా ఇక్కడ చాలా సాత్వికంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళ యొక్క ఆవేదనని, వాళ్ళ యొక్క బాధను చూచి మా శ్రీమద్ భాగవతంలో ఇది చాలా అద్భుతమైన ఘట్టం, చాలా రహస్యమైనటువంటి ఘట్టం కూడా. చాలామంది విచారించరు, ఏదో గురువులు చెప్పింది విని నేను చెప్తున్నాను మీకు, నా గొప్పతనం కాదు. ఆ ఉద్ధవుడు ఒక మాట అంటాడు, ఆసామహో చరణ రేణు జుషామహం శ్యాం బృందావనే కిమపి గుల్మలతోషధీనాం యాదుస్త్యజం స్వజనం ఆర్యపథంచ హిత్వా వేజురుం ముకుంద పదవీం శృతిభిర్విమృగ్యాం అని శ్లోకం. ఇది ఏమిటంటే, మరుజన్మంటూ ఉంటే నేను ఈ బృందావనంలో ఒక మట్టిగా కానీ, ఒక చెట్టుగా కానీ, పుట్టగా కానీ పుట్టాలి. నేను ఎటువంటి భక్తులండి, ఆయన ఎటువంటి కోరుకోవాలి, ఏ స్వర్గాలు పుణ్యలోకాలు కోరుకోవాలి, అవి కోరుకోరా, ఈ బృందావనంలో పుట్టాలి మట్టిలాగా అయినా సరే. ఎందుకంటే అసామహో చరణ రేణుజుషామహం శ్యాం, అలా బృందావనంలో పుడితే ఏ పుట్టగానో చెట్టుగానో ఉన్నప్పుడు ఆ పరమాత్మ అలా సంచరిస్తూ ఉంటే ఆయన పాద రేణు ఉంటుంది చూసారా, అది నా మీద పడదనుకోండి, నేను ఆయనలో ఎక్కలేకపోతా. అందుకంటే ఏం కావాలి? ఎందుకు ఈయన అలా కోరుకున్నానంటే, యాదుస్త్యజం స్వజనం ఆర్యపథంజహిత్వా. మనకి వేదాలు కొన్ని విషయాలు బోధిస్తూ ఉంటాయి. జ్యోతిష్ఠోమేన స్వర్గకామో యజేత, మీరు జ్యోతిష్ఠోమయాగం చేయండి, మీకు స్వర్గం వస్తుంది అని వేదం బోధిస్తుంది. అంతే కదా, కర్మని బోధిస్తూ ఉంటుంది వేదం అంతా కూడా. సరే, ఇక్కడ అనేక కర్మాచరణలు మనం చేస్తూ ఉంటాం, స్వర్గానికి వెళ్తాం, అక్కడ కొన్ని అనుభవిస్తాం. ఆ ఫలం అంతకాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అక్కడ కూర్చొని నేను వెంకటేశ్వర స్వామి గుడి కడతా, లేకపోతే తులసి అర్చన చేస్తా, విష్ణువస్నామ పారాయణ చేస్తా అంటే అక్కడ ఎవరు పుచ్చుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఇక్కడ చేసుకొని అక్కడ అనుభవించడానికి తప్ప మన అక్కడ తెచ్చుకున్న రూపాయి ఇక్కడ చెల్లుతుంది అని ఎవరు కదా ఇవన్నీ అంటారు, పౌండ్ కావాలని అంటారు కదా. అట్లాగే అక్కడికి వెళ్ళి మేము అది చేస్తాం అంటే కుదరదు. కాబట్టి ఎప్పుడైతే అక్కడ పుణ్య ఫలం అంతా అయిపోతుందో, ఏ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవంత్రై ధర్మమను ప్రపన్న గతాగతం కామకామా లభంతే. మనిషి తన యొక్క స్వార్థం కోసమే కర్మాచరణ చేస్తే ఇదే ప్రకారంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం, అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళటం, ఇక్కడ మామూలు సంఖ్యలు, ఇక్కడ బంగారు సంఖ్యలు, అంతకంటే తేడా ఏం లేదయ్యా. అంచేతను భేటిను ముకుంద వేద యా దుశ్చయం స్వజనం ఆర్యపథంచహిత్వా. చాలా ఏమండి, ఒక కొబ్బరికాయ కొడితేనే గుడికి వచ్చి మాకు ఆయుష్యం, మాకు ఆరోగ్యం, మాకు ధనం అనుకుంటాము. ఇంతటి కష్టమైనటువంటి కర్మాచరణ చేసి ఈశ్వరార్పణ బుద్ధితో చేయటం అంటే మనిషికి లోపల నాళ్ళు ఒప్పుకుంటాయా? కానీ ఒప్పుకొని తీరవలసిందే. అందుకోసం మనం ఏ పని చేసినా కాయేన వాచ మనసేంద్రియవ నారాయణాది సమర్పయామి అని చెప్తాం తప్ప ఈ ఫలం నాకు కావాలని కోరుకోకూడదు. అంచేతను అంతటి దుశ్చయం స్వజనం ఆర్యపథంచహిత్వా, పెద్దలు చెప్పినటువంటి మార్గాన్ని కూడా వదిలి పక్కన పెట్టేసి ఆయన వేజరు ముకుంద పదవీం శృతిభిర్విమృగ్యాం, అటువంటి ఆ ముకుందుల్లో ఐక్యమైపోవాలి అని అనుకున్నాడు ఆ ఉద్ధవుడు. అటువంటి భక్తి మనం చేసుకోవాలి. అంతేగాని 10 రూపాయలు ఇస్తే నా పేరు రాయాలండి, అంటే మా పేరుతో ఉండాలండి అనుకుంటాం. సహజం మానవ నైజం అంతా కూడా. ఇదంతా కూడా భక్తి తర్వాత కావాల్సింది జ్ఞానం. కేవలంగా భక్తి ఉంది అంటే గయ్యనుడికి ఏమైంది? భక్తి కోసమే కూర్చున్నాడు ఆయన. పెద్దలు వచ్చినా లేవలేదు. చివరికి ఎలా ఆయన పిలవడం మనకి తెలుసు. అక్కడంతా భాగవతం కూడా చెప్తూనే ఉంది. భక్తి జ్ఞానం వైరాగ్యం ఈ రెండు కూడా ధర్మ అర్థ కామాల్లాగా ఒకదానికి సంబంధించిన విషయాలు. మరి అటువంటి భక్తిని మనం నిరంతరం కూడా కలిగి ఉండాలి. ఇవాళ మరి అటువంటి సద్విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. పెద్దల దగ్గర ఏదో నాకు తెలిసిన 4 విషయాలు చెప్పాను. ఇది దోషానికి క్షమత్వం. వారి మాటలు నేను కూడా వినాలని నాకు కూడా కోరిక ఉంది. మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను
సద్వినియోగం చేశాను అనుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తరిస్తాం లోకా సమస్త సుఖినో భవంతు. ఈ తదుపరి మన రమణ గారు కూడా మనకి చెప్తారు. నేను కూడా శ్రోతగా ఉండి వింటాను. శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన మీ అందరికీ నమస్కరిస్తూ, పెద్దలు శ్రీ చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారికి, శ్రీ వీరభద్ర శర్మ గారికి, ఇక్కడ సభలో ఉన్న అందరికీ నమస్కరిస్తూ, మీరందరూ బాగా చదువుకున్నవారు, నాకు తెలిసినవారు. నాకు పెద్ద పాండిత్యం లేదు. కొద్దిగా సద్గురు శివానంద గురువులు గారిచే సత్యంతో కొంత పరిచయం, లోపల వస్తువుతో కొంత పరిచయం. ఆ విషయంగా 2 విషయాలు మీతో పంచుకోవాలని ఇక్కడ శ్రీవారి సన్నిధిలో, శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం కూర్చున్నాం పెద్దల సమక్షంలో. ప్రస్తుతం నిలయంగా ఉన్నది ఆలయంగా మారాలని ప్రార్థన చేస్తూ, మన భారతీయ సనాతన ధర్మంలో ప్రతి జీవికి, ముఖ్యంగా భారతీయ హృదయం ఎలాంటిది అంటే పురుషార్థాన్ని కోరుకుంటుంది. ధర్మ, అర్థ, కామ, మోక్షం, ఇదే ఉద్దేశం. భారతీయ హృదయం అంటే, సనాతన సంప్రదాయం అంటే హృదయం కలిగిన వాడే భారతీయుడు. అది ముఖ్య మూల సూత్రం. ఇకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనం రోజు దర్శించుకుంటున్నాం. వారికి 4 చేతులు, 4 చేతుల్లో ఒకటి అభయము, ఒకటి వరదము, ఇంకో 2 చేతుల్లో శంకు, చక్రం, ఇవి 2 ఉంటాయి, ఆయుధాలు. అయితే ఒక గుడికి రావటం చేత, అది ముఖ్యంగా భారతదేశంలో గుడికి రాగానే పురుషార్థం మనసులోకి గుర్తుకు రావాలి, అంతే గుడి ఉద్దేశం. ఎందుకంటే పెద్దలు చెబుతారు, జీవుడే సనాతన దైవము అని. ఎక్కడ మన హృదయంలో ఇప్పుడు నేనని అనుకుంటున్నాను, ఏ వ్యక్తిత్వం కలిగి ఉంటామో ఆ వ్యక్తిత్వం లేనప్పుడు ఉన్నదంతా ఆ అనంతతత్వమే, పరమేశ్వర తత్వం, జ్ఞానం అది. కాబట్టి అహం బ్రహ్మస్మి అని మహావాక్యాలు పెద్దలు చెబుతారు, నేనే పరమాత్మని అని. దానికి నేనెవరో తెలుసుకో అంటారు. అట్లానే విచారణ మార్గం అంటారు, భక్తి ఉంది. ఇందాక శ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్పినట్టుగా భక్తి అవసరం. భక్తి అంటే విషయం ఒక స్పృహ ఉండాలి, అదే భక్తి కింద మారుతుంది. భక్తి, యోగము, జ్ఞానం అని 3 మాటలు ఉన్నాయి. భక్తి అక్కడికి తీసుకువెళ్తుంది, యోగం కలుగుతుంది, జ్ఞానం అది అయిపోతుంది. ఇంతే 3 విషయాలు ఉన్నాయి. అయితే మనకి గుడికి దగ్గరికి రాగానే, అది ఏ దేశంలో ఉన్నా, ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నా, అది మర్చిపోకుండా మన సనాతన సాంప్రదాయాన్ని అడుగు పెడుతుండగానే పురుషార్థం తప్పనిసరిగా, నేను పరమాత్మనే, ఇప్పుడు నాకు తెలియదు, నేను పరమాత్మను తెలుసుకోవాలి, ఈ విషయం బాగా తెలియాలి. ఇకపోతే 1 అభయహస్తం, 2 వరదహస్తం. మీకు నేను ఎప్పుడు రక్షగా ఉంటాను, మీరు అడిగింది ఇస్తాను, ఈ 2 బాగున్నాయి. ఇకపోతే శంకు, చక్రాలు ఉన్నాయి. ఇప్పుడు పెద్దలు కూడా చెబుతున్నారు, శంఖం అంటేనేమో శబ్దము, చక్రం అంటేనేమో కాలము. శంకు చక్రాలంటే కాంతి వేగాలే ఉన్నాయంటారు కదా, కాంతి శబ్దమేగా ఈ సృష్టి అంతా కూడా. మన విజ్ఞాన శాస్త్రం చెబుతుంది, శబ్దము, కాంతి ఉన్నాయి, 2 ఉన్నాయంటారు. ఆ 2 సంకేతం. అలానే కాక, మీరు అడిగింది ఇస్తాను, మీకు రక్షగా ఉంటాను నేను. కానీ ఒకవేళ తప్పు చేస్తే
శిక్ష కూడా వేస్తాను నేను. ఎంత పెద్ద స్థాయి అయినా, ఎంత భక్తి అయినా, ఒకవేళ లోపం జరిగితే శిక్ష కూడా నేను వేస్తాను. కేవలం ఇవ్వటమే కాదు, శిక్ష కూడా వెంటనే ఉంటుంది. అది చూస్తూనే ఉన్నాం మనం. ఇవాళ పెద్ద పెద్ద స్థాయిలో ఉండి తప్పు చేసిన వాళ్ళు, అంత పెద్ద శిక్ష అనుభవించిన వాళ్ళు కూడా కనపడుతున్నారు మనకి. కాబట్టి ఇది సద్గురు శివానంద గురుదేవులు వారు చెప్పేవారు, ఈశ్వరుడు కేవలం అనుగ్రహమే కాదు, శిక్ష కూడా వేస్తాడు. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించినప్పుడు ఈ దైవాలను అట్టనే విష్ణువుకేమో శంకు చక్రాలు ఉంటాయి, శివుడికేమో డమరుకము త్రిశూలం ఉంటుంది. అది కూడా మళ్ళీ కాలము అదే, మళ్ళా కాలం ఉంది. అట్లానే కాంతి శబ్దం అంటున్నారు కదా, ఈ రెండే, ఈ రెండే ఉన్నాయి. మళ్ళీ అక్కడ కూడా త్రికాలం, త్రిశూలం అంటే 3 కాలాలు, వర్తమానము, భూతకాలము, భవిష్యత్ కాలాన్ని. అందుకే గుర్తుగా మనం గుర్తు పెట్టుకుంటాం. ఇది బాగుంది. కాబట్టి ఈ పురుషార్థంలో మీ అందరికీ తెలిసిన మాటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. పరమాత్మ ఈ అర్థము, కామము. అర్థము అని అంటే కేవలం ప్రయోజనం, అంత ప్రయోజనం, మనం పొందే ప్రతి ప్రయోజనం అంతా కూడా అర్థమే. పరమార్థం కూడా ఉంది. అర్థంతోనే పరమార్థం కూడా సంపాదించుకోవచ్చు. ప్రతి పదానికి ఒక అర్థం ఉన్నప్పుడు దాన్ని పదార్థం అని అంటాం. ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది, దాన్ని పదార్థం అంటాం. పదార్థం నిజంగా బయట లేదు, మన మనసులో నుంచే పోతుంది. ఇప్పుడు ఉదాహరణకి మామిడికాయ అన్నాను నేను అన్నది పదం మాత్రమే. మీరు రూపం చూశారు మనసులో. ఈ రెండు కలిస్తే పదార్థం అవుతుంది. ఏ ఒక్కటి పోయినా అక్కడ పదార్థం ఉండదు. అది యోగం అంటారు దాన్ని. సరే, కాబట్టి పదార్థము, అర్థము, ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఈ అర్థము జాగ్రత్తగా చేసుకొని, అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని పైకి వెళ్ళిన తర్వాత, ఇందాక శంకు చక్రాలు ఉంటాయి పైన. శంకు అంటే మనం అనుకున్నాం శబ్దము అని. శబ్దము అంటే కేవలం ఈ మాటే కాదు, నిశ్శబ్దంలో ఒక శబ్దం ఉంది. అది మోక్షానికి, జ్ఞానానికి హేతు అవుతుంది. నిశ్శబ్దాన్ని, మన నిశ్శబ్దం ఎక్కడ ఉంది? మన హృదయంలో, పరమాత్మ సన్నిధిలో. ఆ నిశ్శబ్దంలో నుంచి, శూన్యంలో నుంచి అనంత సృష్టి వచ్చింది. సైన్స్ కూడా శూన్యంలో నుంచే వచ్చింది అంటారు. అన్ని ఆవిష్కరణలన్నీ కూడా డిస్కవరీ ఉంది, ఇన్వెన్షనే ఉంది, కానీ కొత్తగా సృష్టించింది ఏమీ లేదు. కాబట్టి నిశ్శబ్దంలో ఉన్న శబ్దాన్ని వింటే అది మోక్షం అవుతుంది. అది పరమాత్మ యొక్క శంకుకి సంకేతం అని. అట్లానే చక్రము అంటే అర్థం ఏమిటంటే, మనకి 3 కాలాలు ఉన్నాయి. వర్తమానం ఉంది, గతం ఉంది, భవిష్యత్తు. మనసు కూడా ఉంది. పరమాత్మ చెప్పినట్టుగా ఇంద్రియాల్లో మనసు నేను అన్నాను. ఈ మనసు ఏం చేస్తుంది అంటే, మనలాంటి వాళ్ళందరికీ వర్తమానంలో ఉండదు, వర్తమానాన్ని చూడదు. అయితే గతంలోకి జరుగుతుంది, లేదా భవిష్యత్తులోకి జారిపోతుంది, అటు ఇటు అటు ఇటు. ఒక క్షణం ఖాళీ ఉన్నామంటే మన పిల్లలు, ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం ఏదో గుర్తొస్తుంది. తప్పేం కాదు, అది జీవనమే. అట్లానే భవిష్యత్తులో పెడుతున్న పిల్లలు ఎట్లుంటారో, వాళ్ళ జీవితం ఎట్లుంటుందో, నేను ఎన్నాళ్ళు ఉంటాను, నా భవిష్యత్తు ఎట్లా, ఆరోగ్యం ఇట్లా వెళుతుంది భవిష్యత్తు. అయితే గతంలో కన్నా పెడుతుంది, లేకపోతే భవిష్యత్తులో కన్నా పెడుతుంది. తప్పు కాదు, అదే జీవనం. ఈ రెండు లేకపోతే అది జీవనం లేదు. ఈ వర్తమాన క్షణం ఎట్లాంటిది అంటే, వర్తమాన క్షణం రెండింటికి ఆధారంగా ఉంటూ, వర్తమానం ఇప్పుడు నేనున్నాను ఉంటేనే ఆలోచించగలుగుతాను. వర్తమానం లేకపోతే గతం లేదు, వర్తమానం లేకపోతే భవిష్యత్తు లేదు. కానీ మనసు ఏం చేస్తుంది? వర్తమానంలో భవిష్యత్తులో ఉంటూ, వర్తమానము భవిష్యత్తులోకి ఎలా జరిగిందో చూడగలిగితే మళ్ళీ అదే శంకు చక్రాలు అయితే, అదే అభయ వరద హస్తాలు అయితే, అప్పుడు ఇది పరమార్థం అవుతుంది. ఈ విధంగా స్వామి సన్నిధిలోకి వచ్చినప్పుడు ఇట్లా ఉండాలి. లౌకికమైన కోరికలు ఏవో చిన్నవి, మనకు కావాల్సింది అడగటం తప్పు కాదు. అది అడుగుతూ కూడా మూల పరమార్థాన్ని ఏదైతే ఉందో, మూల ఉద్దేశం ఏదైతే ఉందో, మన భారతీయ హృదయం ఏదైతే ఉందో, దాన్ని గుర్తు చేసుకోవటమే ఈ జన్మకి సార్థకత. చివరిలో శ్రీ సుబ్రహ్మణ్య గారు అలానే ముగించారు. ఈ జన్మకి ఒకటి భక్తితో మొదలుపెట్టారు, చివరికి సముద్రంలో నది కలిసాక ఎట్లయితే పోతుందో, ఏం లేదు మన ప్రయత్నం అంతా హిందూ సనాతన ధర్మాల్లో
నిశ్శబ్దంలోకి వెళ్ళి ఆ నిశ్శబ్దంలో ఉన్న శబ్దం అక్కడే ఓంకారం పుడుతుంది. ఆ ఓంకారంలో నుంచి అనంత సృష్టి వినొచ్చు. కొద్ది మౌనంగా ఉండి వర్తమానంలో ఉండగలిగితే, వర్తమానంలో ఉండటం అంటే వర్తమానంలో ఉంటాము, ఉండలేస్తామని వర్తమానంలో ఉంటాం. వర్తమానంలో ఉండే క్షణం ఏమిటి అంటే, ఎప్పుడైతే మన కర్మ లేదా మన మనసు ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా అందులో కోరికల లేసం లేకపోతే ఆ క్షణం వర్తమానమే ఆలోచనలో ఉండగా. రాములు వారు యోగ వాసిష్టంలో చెబుతారన్నమాట. ఎట్లా ఉదాహరణ చెబుతాను, ఇప్పుడు మీరున్నారు, త్రిపుటి అంటారు, మీకు బాగా తెలుసు. మీకు త్రిపుటి అంటే కర్త కర్మ క్రియలు ఎట్లా ఉన్నాయో ఓ పుస్తకం చదువుతున్నాను. పుస్తకం చదివే ముందు ఇది శ్రీపతి స్తుతిమాల అని మొదలు పెడతాం, తీస్తాం, అది మర్చిపోతాం, ఇంకా దాని వైపు వెళ్ళాం, ఇక చదువుతూ వెళ్ళిపోతాం. నేను చదవాలి, పుస్తకము చదవటం అనే 3 కార్యాలు ఉన్నాయి మనకి. పుస్తకం పేరు మర్చిపోయాం, చదువుతున్నానన్న విషయం మర్చిపోయాం, చదివే విషయాన్నే గ్రహిస్తున్నాం. కార్యం జరుగుతుందా, జరగట్లేదా? జరుగుతుంది, కానీ ఏ ఉద్దేశం కానీ ఏది లేదు, అందులో ఒకటి అయిపోయాం. ఇది వర్తమాన క్షణమే. విషయంతో విషయాన్ని గ్రహిస్తాం అంటే చెబుతారు ఇవాళ పెర్సెప్షన్, పెరిసీవర్ అని 2 ఉన్నాయి. పెర్సెప్షన్ జరుగుతున్నంత వర్తమానమే, దాన్ని గుర్తుపడుతున్నప్పుడు పెరిసీవర్ అవుతాడు. మనకు 2 ఒకేసారి జరుగుతుంటాయి. వర్తమానాన్ని ఆశ్రయించుకొని గతం వచ్చేస్తుంటుంది. మనం ఏం చేస్తున్నామంటే గమనించక గతాన్ని చూస్తున్నాం, కానీ గమనిస్తే వర్తమానం కనపడుతుంది. తప్పకుండా ముందున్న వస్తువే అది. అది పరమాత్మ, అది శివుడైనా కృష్ణుడైనా ఆంజనేయుడైనా ఏ తత్వాన్ని మనం ఆరాధించినా ఈ విషయం గుర్తుపెట్టి, అందుకని కోవెల రావాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సింది ఏదో అడిగేది కూడా, ఈ 5 కూడా మనం ఎట్లా అవ్వాలి? మనకు 5 రుణాలు ఉన్నాయంట. మాతృ రుణం, పితృ రుణం, అట్లానే గురు రుణం, అలా ఋషి రుణం, సమాజ రుణం. ఈ 5 కూడా గుర్తుండాలి. ఇవి 5 కూడా గుడికి వస్తే గుర్తురాలి. ఈ 5 రాకుండా కేవలం నాకు కావాల్సింది అడుగుతున్నాము అంటే గుడికి వచ్చిన ప్రయోజనం ఏదైనా సిద్ధిస్తుందేమో, కానీ అది ఉత్తర గతులకి అంత ఉపయోగపడే విషయంగా ఉండదు. భౌతిక లౌకికమైన ఫలాలు మనకు లభిస్తాయి. కాబట్టి మాతృ రుణం తీరాలి, పుత్రు రుణం తీరాలి. ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా ఇవన్నీ మనం హృదయంలో పెట్టుకోవటానికి, గుర్తు రావటానికి గుడికి వస్తాం. ఇంట్లో కూడా ఫోటోలు పెట్టుకునేది దేవుడు రావటానికి కాదు, దేవుడు గుర్తు రావటానికి. అంతటా ఉన్నాడు ఆయన గుర్తు రావటానికి మనం ఫోటో పెట్టు. ఈ విధంగా పెట్టుకోవటం, ఈ దృష్టితో గుడికి రావటం. సమాజ రుణం తీర్చుకోవటం అంటే అర్థం ఏంటంటే ఋషి రుణం. ఈ సంప్రదాయాన్ని ఇంకా కొంతమందికి, సమాజానికి, మన సనాతన సంప్రదాయం అందించిన సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా అందించడానికి గుడి కావాలి. ఇంకే ఉద్దేశం కాదు. మన కోరిక తీరటానికి ఒకప్పుడు గుడి రామాయణ కాలం తర్వాత ఇప్పుడు వచ్చినాయి. ఒకప్పుడు క్షేత్రాలే ఉన్నాయంటారు పెద్దలు. చూడండి సార్, అందుకని ఈ ఉద్దేశాన్ని బాగా పంచుకోవాలి. మీరందరూ పెద్దలంతా వచ్చినప్పుడు సత్సంగాలు బాగా, సత్తుతో సంగమం, మనుషులు కలవటం కాదు, మంచి మాట వినటం కాదు, మంచి ఉన్న చోటకి వెళ్ళాలి. మాట లేని, పదము లేని, శబ్దం లేని చోటకి వెళ్ళాలి. మన హృదయంలోకి ప్రయాణం చేయాలి. దాని పేరు సత్సంగం. అటువంటిది ఇంతమంది బాగా చదువుకున్న వాళ్ళ సమక్షంలో జరగడం పెద్ద కష్టం కాదు. వీరు 96 నుంచి ఈ దేశానికి వస్తున్నారు, ధర్మ ప్రచారం చేస్తున్నారు. అందరూ రావాలి, అందరూ వినాలి, మంచి మాటలు వినాలి. మన సనాతన సంప్రదాయం కోసం ముఖ్యంగా ఇవాళ కంచి ప్రస్తుత పీఠాధిపతులు వారు శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎంతో చేస్తున్నారు. ముఖ్యంగా వేద పాఠశాలలు అనుకోండి, తర్వాత సంప్రదాయ పాఠశాలలు, కాలేజెస్, హాస్పిటల్స్, ఇట్లా అనేక రకాలుగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. కాబట్టి పెద్దల దగ్గర దేశంలో ఏం జరుగుతుందో కూడా తెలియాలి. అందుకని గుడికి
వచ్చినప్పుడల్లా దయచేసి పిల్లలతో రండి, మీరు ఎవరితోన్నా రండి. తల్లిదండ్రులైనా ఒక మంచి మాట పిల్లలకి ఇవ్వ, ఇది గుడి ఉద్దేశం, ఇది మన సంప్రదాయం, ఇవి మన రుణాలు, మన దృష్టి ఉండాలి. ఎంతన్నా ఎంత సంపద ఉన్నా నాది చెబుతారు పెద్దలు, ఆకాశాత్పదితంతో ఏం యథాగతి సకలం, అది ఒక్కటి చాలు మనకి. మన ఉనికి ఉండకూడదు, వ్యక్తిత్వం పోవాలి. అహంకారం పోతే ఉన్నది పరమాత్మే అని పెద్దలు చెబుతున్నారు. పెద్దవారి మాటలు వినటం వల్ల మనకి అటువంటి జ్ఞానం మనకి సిద్ధిస్తుంది. అందుకే గుడి రావాలి, అందుకే గుడి రావాలి, అందుకే మనం గుడికి రావాలి, అందుకే గుడి రావాలి అని ఈ నిర్ణయం తప్పకుండా స్వామివారి ఆలయం అవ్వాలి అని కొద్ది కాలంలో ఈ దేశంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. చదువుకున్న వారిని మీకు నేను చెప్పక్కర్లేదు. ముఖ్యంగా 2025 జనవరి తర్వాత చాలా మార్పులు జరగబోతున్నాయి దేశంలో, ప్రపంచంలో అనేక రకాలుగా. అవి కూడా మీరు తెలుసుకొని ఉండాలి. దాన్ని తగ్గట్టుగా చేసుకుంటే కొద్ది కాలంలో ఆ కోరిక తీరుస్తారని నాకు నమ్మకంగా ఉంది పరమాత్మ. మీ అందరి మంచి హృదయం, తపస్సు, ఇంత పెద్దవారు వచ్చి చక్కటి హృదయంతో అందరిని ఆశీర్వదించారని బాగుంది. మరి శ్రీ వీరభద్రరావు గారు ఎంతో ఎంతో తపన పడుతున్నారు ఈ గుడి కోసం. అట్టానే అందరూ కూడా, మీరందరూ తప్పక అవుతుంది. ఈ మారుతున్న కాలానుగుణంగా కొన్ని చిన్నగా తప్పక కోరిక సిద్ధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తర్వాత మనందరికి కూడా ఎన్నో కష్టాలు ఇక్కడ ఉంటున్నారు. నిన్న నేను ఆ ఎలిఫోర్ట్ వెళ్ళి వచ్చాను. నేను అక్కడ వాడి పాపం ఎవరికి వాడు అట్లా పర్సనల్ కలిస్తే అందరికి ఇక్కడ ఉన్న సంపద ఉన్నా కూడా కష్టాలు ఉంటూనే ఉంటాయి. ఏదో రకమైన కష్టం, ఆరోగ్యమో, పిల్లలు, చదువులో, దూరం దేశంలో ఉంటాం, ఏవో రకరకాల ఇబ్బందులు, ఉద్యోగాలు ఉండే ఒక బాధ, ఇట్లా ఉంటాయి. దీనికి ఏమిటి రక్షించేవాడు ఎవరు అంటే పరమాత్మే, వెంకటేశ్వర స్వామి. దీనికి ఆయన అనుగ్రహం తేలిగా కలగటానికి నడిచే దేవుడుగా పిలువబడే శ్రీ కంచి చంద్రశేఖర సరస్వతి మహాస్వామి ఒక 2 నామాలు చెప్పారు. తేలిగ్గా సిద్ధిస్తుంది ఆయన దయ అనుగ్రహం కలిగి అని ఒక 2 మాటలు చెప్పారు. చెప్పండి మీ పిల్లలకి, పొద్దునే లేవగానే, కళ్ళు తెరవగానే ఓం నమో వెంకటేశాయ, రాత్రి పడుకునేటప్పుడు శ్రీనివాసాయ మంగళం, అంతే. ఈ 2 అనుకున్నామంటే నేను చాలా ప్రీతి, తొందరగా అనుగ్రహం చేస్తాను. చాలు, పెద్ద పెద్ద పనులే అక్కర్లేదు. పెద్దలు చెప్పిన మాట ఆ సాక్షాత్తు ఈశ్వరుడు ఆయన. తర్వాత ఇంకోటి చెప్పారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, డబ్బులు సంపాదిస్తారు, బోర్డంతా ట్యాక్స్ పోతుంది. ఒక చిన్న జబ్బు వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళిపోతారు, అక్కడ అంతే ఇక్కడ అంతే. సంపాదించుకున్నాడు, డబ్బులు వెనక్కి వేసుకొని వెళదామంటే అది ఎప్పటికీ తేలదు. చిత్రం ఏంటంటే మనకి వీసా ఉంది, కానీ ఏ నవగ్రహాలు అయితే ఉన్నాయో వాటికి గ్రీన్ కార్డు, వాటికి అసలు సిటిజన్షిప్ అన్నీ ఉన్నాయి. వాటికి మనకి వీసా కావాలి. ఎవరు అడిగారు, నాకు అక్కడికి పోతే కూడా వెళ్ళినట్టు, ఆయన ముందే వెళ్తాడు, ఆయనే తీసుకెళ్తాడు. అందుకని ఏంటంటే ఇవి అంటే, అందుకని 4 నిలబడాలి, వచ్చిన డబ్బు నిలబడాలి, దాచుకున్న డబ్బు ఇందాక వారు అన్నట్టుగా సద్వినియోగం కావాలి. ఒక 25% వచ్చిన దాంట్లో ధర్మకార్యాలకు ఉపయోగించాలి. మీ ఊరు కావచ్చు, ఈ దేశం కావచ్చు, ఇక్కడ ఈ నేలకి రుణం కావచ్చు, ఏదో ఒక 25% ఉండాలి. అసలు ఆ 25% ఉండాలంటే అసలు డబ్బు ఉండాలి కదా. దీనికి కూడా పరమాచార్య వారు ఒక మంచి మంత్రాలు చెప్పారు. పొద్దునే లేవగానే డబ్బు రావాలి, మనకి లక్ష్మీప్రదంగా ఉండాలి. లేవగానే ఓం నమో నారాయణాయ అయిపోయింది. ఇందాక వెంకటేశ్వర అని అనుకోవచ్చు. 2 మాటలే కదా. రాత్రి పడుకునేటప్పుడు వచ్చిన డబ్బు నిలబడాలి కదా, ఖర్చు కాకుండా ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. మీరు వింటూనే ఉన్నారు, ఇప్పుడు అమెరికాలో తెలుగు వాళ్ళు ఎట్లా పాపం పోతున్నారు. ఎంత ప్రమాదకరంగా ఉంది. ప్రతి మనిషి మనుగడ చాలా చెప్పేట్టుగా లేదు, అలా ఉంది పరిస్థితి. జాతకాల్లో కూడా కనపడ. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక కర్మ విశ్వకర్మైనప్పుడు మన వ్యక్తిగత జాతకాలు పనిచేయవు. ఇది బాగా తెలియాలి. ఏమండి నాది ఏదో వృషభ రాశి అండి, ఎట్లా ఉంటాం, లగ్నంలో గురుడు ఉన్నాడు, శని లాభంలోకి వస్తాడు, అట్లా ఏమి ఉండదు. ఆయన లాభంలో ఉంటాడు, ఆయనకి లాభం. అయినా ఇప్పుడు మనిషి పరిస్థితి ఎలా ఉంది అంటే,
గ్రహాలే అసలు ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళాలి, అసలు వాళ్ళు మనం దాటిపోయారు, ఏం చేయాలో వాళ్ళే వెళ్తున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని ఏంటంటే మరి దాన్ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకోవాలి. వ్యక్తిగత జాతకాలు కాదు, ఇప్పుడు చాలా చాలా పెను మార్పులు జరగబోతున్నాయి. 9 సంవత్సరాల కాలంలో చూసుకోవాలి, ఇవన్నీ కూడా తెలియాలి. అందుకని మరి రాత్రిపూట ఏం చేయాలి అంటే ఓం నమ శివాయ అని ఒకసారి, ఇది ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పిన మాట. గురువు గారు కూడా చెప్పారు, శివానంద గురువు గారు. 2 మాటలు అనుకోండి, పొద్దున్నే అనుకుంటే వచ్చేది వస్తుంది, వచ్చింది నిలబడుతుంది, నిలబడ్డ దాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా మనం అనుభవిస్తాం. అది ఎట్లా? ధర్మ అర్థ కామ మోక్షాలు పెట్టుకొని వీరిని చూసినప్పుడల్లా అది గుర్తుకొచ్చి, గుడికి వచ్చినప్పుడల్లా అలా పెట్టుకొని, గుడికి వచ్చాక కాసేపు కూర్చొని వెళ్ళాలంటారు. ఎందుకు అంటే ఇది మననం చేసుకొని వెళ్ళమని, కూర్చుంటే ఏం కాదు, మననం చేసుకొని వెళ్ళాలి. కాబట్టి అట్లా ఆ ఉద్దేశాన్ని బాగా మీరందరూ చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా సవినయంగా ప్రార్థన చేస్తున్నాను. మనం ధర్మం బాగా ప్రచారం అవ్వాలి, పిల్లలకి చెప్పాలి, ఇన్ని విషయాలు చెప్పాలి. ఈ మధ్య విజయేంద్ర సరస్వామి ఒక మాట చెప్పారు. ఏమిటి అన్నారంటే, ఒక 4 అవసరం, కట్టు, బొట్టు, జుట్టు, ముట్టు, ఈ 4 జాగ్రత్తలు చూడాలి, నేర్పాలి, అన్నీ నేర్పాలి. అయితే కొన్ని పరిస్థితులకు తగ్గట్టుగా చిన్న చిన్నవి ఉంటాయి, కానీ మొత్తాన్ని తీసేస్తే ఏ పని కాదు. చిన్నగా ఏమవుతుంది? ఏం కాదు, ఏమవుతుందండి? ఇప్పుడు నేను నమ్మను దేవుణ్ణి, ఏమవుతుంది నాకు? ఏం కాదు. కానీ బాధ మరింత కనపడుతుంది. ఏ బాధపడుతుంది, అసలు దుఃఖం ఉంటుంది మనిషికి, అది చాలంగా అయిపోతుంది, తట్టుకోలేని దుఃఖం వస్తుంది. అది ఒకప్పటికి జరిగే విషయం. అందుకనే జాగ్రత్త వహించుకొని పరమాత్మ నామాన్ని చేసుకొని గుడికి వచ్చినప్పుడు ఆ 4 చేతులు మాత్రం గుర్తుపెట్టుకొని బాగా చేసుకోవాలి అని ప్రార్థన చేస్తూ, మీరందరూ బాగుండాలి. ఇంత దూరంగా ఉన్నారు, అమ్మ నాన్నని వదిలిపెట్టి, తాతగారిని వదిలిపెట్టి, ఆ ప్రేమను వదిలిపెట్టి ఇక్కడ ఎవరున్నారండి? ఎవరితో వినేట టైం ఉంటుందా? మన కష్టం చెబుతా అంటే ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోతాను. కాబట్టి వినేవాడు పరమాత్మే, గురువే. నిరంతరం ఒక్కటే చెబుతున్నాను, గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే, పొద్దున్న లేచి పడుకునేంత వరకు, పుట్టింది మొదలు చనిపోయేంత వరకు, పుడుతూ చస్తూ తనలో కలిసేంత వరకు నిరంతరం కనిపెట్టుకుని ఉండేవాడు కేవలం గురువు మాత్రమే. ఈ సత్యం బాగా తెలియాలి. గురువుని నమ్మితే ఏమొస్తుంది అంటే, మన దేహ ప్రారంభంలో ఏమున్నాయో అవి వస్తాయి. గురువుగారు చెప్పారు. మా గురువుగారు ఏం చెబుతారంటే, గురువు కోరిక తీర్చారు కానీ పుణ్యం చేయించి కోరిక తీరుస్తారు అని అంటారు. కృష్ణ పరమాత్మ పాండవులకు అలా చేశారని. గురువు ఏం చేస్తారంటే, ఒక పిచ్చగాడినో ఎవరినో తీసుకొచ్చి మన చేత ఒక పుణ్యం చేయించిందాము వారు చెప్పినట్టు, ఆ పుణ్యాన్ని తీసుకొని మనకి కావలసిన కష్టాన్ని తీర్చు. పుణ్యం లేకపోతే పరమాత్మ కూడా ఏమి చేయగలడు, చూస్తాడు. పుణ్యమే ఆయనకి వాడుకునే ఒక వస్తువు. మన దగ్గర పుణ్యం ఉంది, పుణ్యం లేకుండా ఏది జరగదు. ఈ విషయం బాగా తెలియాలి మనకి. ఇది ఒకటి పెట్టుకొని పెద్దల మాటలు బాగా వింటూ, మంచి మాటలు ఏమన్నా ఏదో యూట్యూబ్లోనో ఎట్లా ఏదో మీకు బాగా అవకాశం వచ్చింది, దాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలని. ఇవన్నీ మీకు తెలియదని నేను చెప్పట్లేదు, నా మాటగా పిలిచారు కాబట్టి మీతో పంచుకుంటున్నాను నా అభిప్రాయం. అందుకని మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తూ, మళ్ళీ దూరాలు వెళ్ళాలి. ఇక్కడి నుంచి 1 గంట దూరం, 1.5 గంటల దూరం, 2 గంటల దూరం, మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట ఇవన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ. చల్లగా ఉండాలని ప్రార్థన చేస్తూ, ఏడుకొండలవాడు అందరినీ చల్లగా చూడాలని, మీ కోరిక తొందరగా నెరవేరాలని ప్రార్థన చేస్తూ, మరొకసారి పెద్దలు శ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారికి, వీరభద్ర శర్మ గారికి, పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, శ్రీనివాస శర్మ గారు ఇంకా మీ అందరికీ నమస్కరిస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు పెద్దలు. స్వామివారి దర్శనం బాగా, దివ్యమంగళం విగ్రహం చాలా బాగున్నారు స్వామి, చాలా ప్రసన్నంగా ఏదనుకుంటే అది అవుతుంది. ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు స్వామి. తిరుపతిలో ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. శుభం. ఈ ఆషాఢ మాస వారాహి అనుకోండి, అమ్మవారిని మనం పిలిచేటువంటి నవరాత్రుల ముగింపు ఈ కాలంలో ఆ సరస్వతీదేవి పంపించినట్టుగా ఎందరో మహానుభావులు, ఆ మహానుభావుల్లో 2 మహానుభావులు ఈ సాయంకాల వేళలో
వారి సమయాన్ని వెచ్చించి శ్రమ తీసుకొని ఇక్కడికి వచ్చి స్వామివారి చెంతలో స్వామివారు లేక అమ్మవారు పలికించినటువంటి పలుకులు మనకు చెప్పడం, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు భర్తృహరి సుభాషితాన్ని దగ్గర నుంచి మొదలుపెట్టి రామాయణ భాగవత ఇతిహాసాలలోని దానిలో ఉండేటువంటి విషయాలని మనకు అర్థమయ్యే విధంగా సరళీకృతం చేసి బృందావనం యొక్క గొప్పతనం కానీ ఆ కృష్ణ పరమాత్మ యొక్క శక్తిని కానీ దానిలోంచి భక్తిని తీసుకొని ఉపమానాలతో చక్కగా వర్ణించి మనకు ధర్మం గురించి తెలిపారు. అలాగే పెద్దలు రమణ స్వామి వారు సామాన్య రమణులు అంతే రమణే రమణ స్వామి వారు వారి యొక్క అన్వేషణ లేక వారి చిత్తానికి సమీపంలో ఉండేటువంటి సత్యాన్ని మొదలుపెట్టి వారి అన్వేషణతోటి, అలాగే పరమాచార్య ఇద్దరికి కూడా పరమాచార్య కంచి మఠంతో చాలా సన్నిహితంగా ఉంటారు, మనకందరికీ విదితమే. వారు గురువులతో సద్గురువులు శివానందమూర్తి కానీ పరమాచార్యులు కానీ ఇప్పుడున్నటువంటి కంచి మహాస్వాముల వారు కానీ వారి యొక్క అనుభవాలను మనతో పంచుకుంటూ, అదేవిధంగా కాస్త లౌకికంగా కూడాను మనకు ఈ గ్రహ ప్రస్థానికి ఉండేటువంటి శక్తి, అద్భుతంగా చక్రము, కాలము, శబ్దము ఇటువంటి విషయాలను స్వామివారి వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వారి యొక్క వరద అభయస్థానం శంకుచక్రాలతో వాటిని సరళీకృతం చేసి చక్కగా వివరించి చివరికి ఇద్దరు వారు పలికిన పలుకులు నాకు అర్థమైంది ఏంటి అంటే భక్తి, పుణ్యం, ప్రమాణం. ఆ భక్తికి ధర్మం కూడా ఉంది. అప్పుడే ధర్మంతో కూడినటువంటి భక్తి కలిగినప్పుడు దానికి ఎక్కువ లేకుంటే మరింత ఎక్కువగా మిక్కిలి భాగంలో భగవంతుడి అనుగ్రహం మనకు కలుగుతుంది అన్నమాట. మరొక్కసారి వారి శ్రమ తీసుకొని ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళల వారికి, వారి కుటుంబానికి. అంతేకాకుండా మరొక విషయం, ఇద్దరు కూడా ధర్మపత్ని సమేతంగా శివపార్వతులు అనుకోండి, లక్ష్మీనారాయణ స్వరూపం అనుకోండి, సీతారామచంద్ర స్వామి అనుకోండి, మీరు ఏది కోరుకుంటే ఆ విధంగా వాళ్ళు ఇక్కడికి రావడం. మొదట్లో నేను చెప్పినట్లుగా ఇటువంటి స్థలాలకు ఇటువంటి మహానుభావులు రావడం వలన వారి యొక్క ఉపాసన శక్తి, అమ్మవారి యొక్క దీక్ష అనుగ్రహం, ఆ శక్తి తోటి మనకు ఈ స్థానానికి మనకందరికీ కూడాను శీఘ్రంగానే క్షిప్రమేవ అనే ఉద్దేశంతో మనకు ఆ అమ్మవారి అనుగ్రహంతో ఈ యొక్క స్థానము, ఎందుకంటే దేవాలయం అన్నటువంటిది ధర్మానికి ప్రతీక. ఈ కలికాలంలో దేవాలయ వ్యవస్థ చాలా ప్రాముఖ్యం కాబట్టి అటువంటి దేవాలయం అనేటువంటిది వృద్ధి కావాలని, తద్వారా హిందూ సనాతన ధర్మం విదేశాలలో ఈ యొక్క లండన్ మహానగరంలో చంద్రార్కం సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండాలని మరొకసారి కోరుకుంటూ మీ అందరి తరఫున కూడాను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, ఆ లక్ష్మీనారాయణ నమస్కారం చేసుకుంటూ ధన్యవాదాలు. నారాయణ. మీ సభానుభూతితో చిన్న విషయం మేము ముందుకుపోతున్నాను. మహామహోపాధ్యాయ డాక్టర్ శివరామకృష్ణ సమ్మ గారని చాలా గొప్ప పండితులు. ఆయన వేదం, వేద భాష్యము, అనేక శాస్త్రములు, అన్నిటికంటే పెద్ద పరిశోధకులు. మనం నేడు సమాజంలో కొన్ని అవరోధాలకు చాలా మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. మన ధర్మం మీద యుద్ధం చేయడానికి ఎప్పటికప్పుడు దుష్ట శక్తులు వస్తూనే ఉన్నాయి. పైపెచ్చు ఏదో 6వ శతాబ్దం ముందే ఈ హిందూ ధర్మం వచ్చిందని, అంతకుముందు లేదని కొన్ని వాదనలు, రామాయణ, భారత, భాగవతములు, వేదములని కల్పితములని, ఇవేమీ ఇక్కడ అనాదిగా వస్తున్నటువంటివి కాదని రకరకాలుగా చేస్తున్నారు. అలాగే అనేక పర్యాయములు మన సనాతన ధర్మం మీద యుద్ధం జరిగినప్పుడు, గజని లాంటి వాళ్ళు యుద్ధాలు చేసినప్పుడు మన ధర్మానుయాయులు, ధర్మాచరణలుగా ఉన్నటువంటి గొప్ప మహానుభావులు ప్రతిఘటించినప్పటికీ వారి విషయాల్ని ఎక్కడా మన పాఠ్యాంశాల్లో కానీ మన చరిత్రలో కానీ లేకుండా చేసినటువంటి వాళ్ళు కొంతమంది. అటువంటి విషయాలని కూడా 162 ప్రమాణాలను 8000 సంవత్సరాల క్రితమే మన సనాతన ధర్మం ఉన్నది అని సాధికారికంగా ఆయన ఒక పుస్తకాన్ని రాశారు. అయితే అది ఇంతవరకు ఇంకా భారతదేశంలో రిలీజ్ కాలేదు. నిన్ననే నేను ఇటు వస్తున్నా అని చెప్తే నాకు ఒక 15 పుస్తకాలు
మొదలుగా చేసి నాకు ఇచ్చారు. దీన్ని ఇక్కడ ఎందుకంటే వీళ్ళ నుంచే ప్రధానంగా మనం ఇబ్బంది పడ్డటువంటి దాఖలా ఉన్నాయి కాబట్టి మరి భగవత్ సంకల్పము ఇక్కడి నుంచే ప్రారంభం ఇది అయ్యే పరిస్థితి. ఆయన పంపిస్తాను, సంతోషిస్తాడు పెద్ద మనుషులు. ఇది ఇంకా నాకు ఈ కార్యక్రమానికి వెంకటేశ్వర స్వామి ముఖ్య గెస్ట్ అయితే వీరు కూడా ఈ కార్యక్రమానికి గెస్ట్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏదో ఒక మహానుభావుడి చేతి మీదుగా ఇది జరిపిస్తే మంచిది మన ధర్మానికి అని. సో దీన్ని ఆవిష్కరణాన్ని కూడా మంచి తప్పేం లేదంటే ముందు ఇక్కడ దీన్ని చేద్దామని ఈ పుస్తకాన్ని ముందుగా మన శివానంద సద్గురు యొక్క అనుగ్రహం. ఎందుకంటే